ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు 2వ అధ్యాయం 20వ శ్లోకం చదువుతున్నాం భగవద్గీతలో. ఒక్కసారి శ్లోకం చదువుదాం శ్రీనివాస్. న జాయతే మ్రియతే వా కదాచిత్ न जायते म्रियते वा कदाचित् నాయం భూత్వా భవితా వా న భూయః नायं भूत्वा भविता वा न भूयः అజో నిత్యః శాశ్వతోయం పురాణో अजो नित्यः शाश्वतोऽयं पुराणो న హన్యతే హన్యమానే శరీరే. न हन्यते हन्यमाने शरीरे. జీవ ఆత్మ జీవుని లక్షణం గురించి చెప్తున్నారు. జీవుడు అనేటువంటి వాడికి పుట్టుక లేదు, మరణం లేదు, దానికి ఎలాంటి యాక్షన్ లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. అది కంటిన్యూ అవుతున్నది అనమాట. దీనిలో పద విభాగము అవన్నీ చూశాము. ఇక్కడ భూత్వా భవిత అనే చోట 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు. భూత్వా భవిత అని కూడా చెప్పుకోవచ్చు, భూత్వా అభవిత అని కూడా చెప్పుకోవచ్చు. భూత్వా భవిత అన్నప్పుడు అభూత్వా భవిత అని మనం అన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ఒక నా అని ఒకటి ఉంది కదా, వా నా అని ఉన్నాయి కదా, అవి వాపసు తెచ్చుకొని అభూత్వా భవిత అథవా అథవా భూత్వా అభవిత. భూత్వా అభవిత అంటే ఏంటండి? భూత్వా అంటే ఉండి, ఒకప్పుడు ఉండి, అభవిత అంటే లేకపోవడం. భవిత అనేది లుట్టు ప్రయోగం అని చెప్పాం కదా. భవిష్యత్తు లుట్టు అని కూడా ఒకటి ఉన్నది. ఈ 10 లకారాల్లో సంస్కృతంలో భవిష్యత్తులు 2 ఉన్నాయి. ఒకటి మామూలు భవిష్యత్తు ఒకటి ఉన్నది. ఏమిటి? కరిష్యామి అనేటువంటిది ఏదో ఉన్నది అనుకోండి. అథవా భవిష్యతి అనే తీసుకోండి, భవిష్యతి అనే తీసుకోండి. తర్వాత దానికి ఇంకొక విధంగా చెప్పాలంటే భవిత, సో అండ్ సో రాజా భవిత అంటాం అనుకో. అయం దేవదత్త రాజా భవిత అంటాం అనుకోండి. వీడు రాజు అవుతాడు, ఎప్పుడో అవుతాడు. సో అనద్యతన భూతం అంటాం. అనద్యతన అంటే నాట్ ఇమీడియట్. కరిష్యామి అంటే ఇప్పుడే కూడా చేయొచ్చు నేను. సో ఎనివే, భూత్వా భవిత, భూత్వా భవిత అంటే ఒకప్పుడు ఉండి లేకపోయేవాడు, అంటే మరణించేవాడు అని. అభూత్వా భవిత అంటే ఒకప్పుడు లేకుండా ఇప్పుడు పుట్టబోయేవాడు, లేక ఉండేటువంటి వాడు, అంటే జన్మను పొందేటువంటి వాడు. 2 విధాలుగా కూడా విభజించుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ మనం అది చెప్పబోతున్నట్టు శంకరాచార్యులు భాషణంలో చెప్పబోతున్నారు. తర్వాత మనం ఎక్కడి వరకు చదివాం ఇక్కడ? కదాచిత్ శబ్ద సర్వ విక్రియ ప్రతిషేధై సంపద్యతే నజాయతే మ్రియతే వా. కదాచిత్ అంటే ఎప్పటికీ కూడా అని కదా. కదాచిత్ శబ్ద సర్వ విక్రియా ప్రతిషేధై సంపద్యతే, సర్వ వికారములతోనూ సంబంధిస్తుంది. సర్వ వికారములు అంటే ఏంటి? 6 భావ వికారాలు ఉంటాయి ప్రతి వస్తువుకు అని చెప్పని మనం చెప్పుకున్నాం కదా. భావ వికారాలు, భావం అంటే వస్తువు, వికారం అంటే చేంజ్. వాట్ ఆర్ ది చేంజెస్? 6 చేంజెస్ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని 6 లక్షణాలు చెప్పారు. ఇక్కడ జాయతే అంటే జస్ట్ టేకింగ్ వర్త్ అన్నట్టుగా. అస్థి అనే చోటు నుంచి మొదలు పెట్టారు అనుకోండి. జాయతే అనేది కూడా బై వర్డ్స్ చెప్పారు, నా జాయతే అనేది కూడా చెప్పారు. సో నజాయతే న మ్రియతే అని మొట్టమొదటి చెప్పాడు, చిట్ట చివరిది కూడా చెప్పాడు. నజాయతే మ్రియతేవ మొట్టమొదటిది చివరిది చెప్తే ఇంకా మిగతావన్నీ కూడా ప్రతిషేధింపబడినట్లే కదా. అయినప్పటికీ కూడా స్పెసిఫికలీ ఇంకా కొన్ని వర్డ్స్ యూజ్ చేసి ఇంకా కొన్ని స్పెసిఫిక్ గా ప్రతిషేధిస్తున్నాడు అనమాట. సో మనం ఇక్కడ కదాచిత్ న కదాచిత్ జాయతే న కదాచిత్ మ్రియతే ఇత్యేవం అనే వరకు మనం చదివాము. ఎప్పుడు కూడా అతనికి పుట్టుక లేదు, జీవునికి పుట్టుక లేదు, మరణము లేదు అని. ఎందుకు జీవుడికి పుట్టుక లేదు, మరణం లేదు? మనం అందరం కూడా పుట్టుకలు పుడుతున్నాం కదా, మరణిస్తున్నాం కదా. అంటే ఈ ఉపాధి అనేటువంటిది పుడుతున్నది. దేహేంద్రియ సంఘాతం అనేటువంటిది ఉపాధి ఉన్నది కదా. ఈ ఉపాధికి జననము మరణము ఉన్నది. తర్వాత ఉపాధిలో 2 లెవెల్స్ ఉన్నాయి స్థూలంగా. 3 లెవెల్స్ మనం చెప్పుకున్నా కూడా, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనేటువంటిది చెప్పుకున్నా కూడా, కారణ శరీరం అనేటువంటిది ఇట్ ఈస్ కామన్ టు ఆల్ బీయింగ్స్. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అనేటువంటివి దే ఆర్ ది ఇండివిజువేటెడ్ బీయింగ్స్ అనుకోండి. ఇండివిజువేటెడ్ ఎందుకంటే స్థూల శరీరము ఇస్ సంథింగ్ విచ్ ఈస్ యునీక్ టు మీ. సో ఈ స్థూల దేహం ఇంకెవరికి ఉండదు. సిమిలర్లీ సంబడి ఎల్స్ హ్యాస్ స్థూల దేహం, నోబడి ఎల్స్ హ్యాస్ ఇట్. సో అలాగే సూక్ష్మ శరీరం అనేటువంటిది అగైన్ ఇట్ ఈస్ యూనిక్ టు మీ. ఏమిటి?
సో మెనీ జన్మల నుండి చేసుకున్నటువంటి సంస్కారాలు అవన్నీ కూడా ఆల్ దో సంస్కారాస్ ఒక బండల్ ఆఫ్ సంస్కారాస్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ బండల్ ఆఫ్ సంస్కారాస్ సపోజ్ ఐ టేక్ బర్త్ యాజ్ ఎ డాగ్. సో డాగ్‌లో ఎప్పుడో జన్మ అదేదన్నా ఉంటే గాని డాగ్ సంస్కారాలు గూడా వస్తాయి. లేకుంటే ఇంకేదో సమ్ అదర్ జన్మ అనుకోండి సపోజ్ ఆ జన్మ సంస్కారాలు గూడా వస్తాయి. సో, ఆ విధంగా సూక్ష్మ శరీరం అనేటువంటిది ఉంటుంది. ఈ జన్మలో సపోజ్ ఐ హావ్ డన్ ఆల్ గుడ్ డీడ్స్. ఆ గుడ్ డీడ్స్ చేసుంటే వాటి యొక్క సంస్కారాలు అలా ఉంటుందన్నమాట. మెమోరీస్ ఉండవు. మెమరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సంస్కార. మెమరీ ఉండదు గానీ, దాని యొక్క ఏదైతే ఒక లేటెంట్ ఇంప్రెషన్ మనసులో ఉంటుందో సపోజ్ ఐ యామ్ ఎ వార్మ్ హార్టెడ్ పర్సన్ అనుకోండి. సో, వార్మ్ హార్టెడ్‌నెస్ అనేటువంటిది ఆ సో కాల్డ్ ఆర్జవం గావచ్చు, లేకుంటే ఇంకేదో మైత్రి గావచ్చు అనేటువంటివి. ఇవి అది నేచురల్లీ ఇట్ విల్ బి దేర్. సో, అది సంస్కార రూపంలో ఉంటుంది. సంస్కార ఈస్ సంథింగ్ విచ్ ఫాలోస్ ది లింగ శరీర. సో, లింగ శరీరం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. లింగ శరీరానికి డెత్ ఉన్నదెప్పుడు? లింగ శరీరానికి డెత్ కేవలం ఓన్లీ మన ఆత్మజ్ఞాన ప్రాప్తి తర్వాత, ఈ అహం అనేటువంటిది, అనేటువంటిది నోషన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, దెన్ దేర్ ఇస్ నో నో దేర్ ఇస్ నో లింగ శరీర. స్థూల శరీరం ప్రతిసారి పడిపోతూనే ఉంటుంది. లింగ శరీరం కూడా నాశనం అయిన తర్వాత, నాశనం అంటే ఏంటి? అజ్ఞాన నాశనం. అజ్ఞాన నాశనం వల్ల లింగ శరీర నాశనం. దెన్ ఘటాకాశ ఈస్ మఠాకాశ అంతే. వాటెవర్ అంతఃకరణ చైతన్యము అని మనం అంటున్నాము. అంతఃకరణ చైతన్యం ఈజ్ నథింగ్ బట్ శుద్ధ చైతన్యం అనేటువంటిది అక్కడ. సో, జీవుడికి మరణం లేదు, పుట్టుక లేదు అని ఎందుకన్నారు? జీవుడికి ఒకవేళ మరణిస్తాడు అన్నాడనుకోండి. మరణిస్తాడు అంటే అప్పుడేమైతుంది? అతడు బతికి ఉన్నప్పుడు చేసినటువంటి కర్మలను అనుభవించేవాడు ఉండడు. బతికున్నప్పుడు చేసినటువంటి కర్మ ఫలాన్ని అనుభవించేవాడు ఉండడు. వాడు పుట్టుకుతున్నాడు అనంటే ఏమిటి? పుట్టినప్పుడు ఏదో ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీలో పుడతాడు. ఒక పర్టిక్యులర్ లెవెల్‌లో పుడతాడు. ఒక కుక్కగా పుట్టొచ్చు, నక్కగా పుట్టొచ్చు, లేకుంటే ఒక పూర్ పర్సన్‌గా పుట్టొచ్చు, ఒక రిచ్ పర్సన్‌గా పుట్టొచ్చు కదా! సో, అందుకని అతను చెయ్యనటువంటి కర్మకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. సపోజ్ హి ఈస్ బోర్న్ యాస్ ఎ హ్యాండ్సమ్ మ్యాన్. సో, చేయనటువంటి కర్మకు ఆ ఫలితం వచ్చింది. సపోజ్ హి ఈస్ బోర్న్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫెక్ట్ అనుకోండి. చేయనటువంటి కర్మకు ఫలంగా పుట్టాడు. సో, కృతహాన అకృతాభ్యాగమ ప్రసంగః అంటారు శాస్త్రంలో. కృతహాని అంటే చేసినటువంటిది ఎగిరిపోయింది. అకృత అభ్యాగమం చేయనటువంటిది వచ్చి పడింది నెత్తిన. సో, ఇది ఇలాంటిది ఉండకూడదు కదా! అందుకని మన వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేశారనమాట. సో, ఎనీవే ఇప్పుడు నెక్స్ట్ లైన్ చదువుదాం. యస్మాదయం ఆత్మ యస్మాదయం ఆత్మ భూత్వా భవనక్రియాం అనుభూయ పశ్చాత్ అభవిత అభావం గంత భూత్వా భవనక్రియాం అనుభూయ పశ్చాత్ అభవిత అభావం గంత న భూయః పునః తస్మాత్ న మ్రియతే. న భూయః పునః తస్మాత్ న మ్రియతే. ఓకే. యస్మాదయం ఆత్మ. అయం ఆత్మ. ఇప్పుడు ఆత్మ గురించి కదండీ! ఆత్మ అంటే జీవాత్మ గురించి కదా టాక్ అంతా కూడా. భూత్వా అంటే ఏమిటి? భవన క్రియాం అనుభూయ. భవన క్రియ. భవనం అంటే ఏంటి? పుట్టుక. భూ అనేటువంటి ధాతువుకి ఉండడము, టు ఎగ్జిస్ట్ అని కదా! భవనం అంటే ఎగ్జిస్టింగ్ అని. భవన క్రియ ఉండడము అనేటువంటి క్రియను అనుభవించి అంటే ఒకప్పుడు ఉండి అని. ఉండడము అనేటువంటి క్రియను అనుభవించి అంటే ఏంటి? ఒకప్పుడు ఉండి, ఆ తర్వాత అభవిత అంటే ఏమిటి? లేకుండా పోయేది. అభావం గంత. గంత అనేది కూడా ఇదే. గమిష్యతి అనే దానికి గంత అనేది అది లుట్ ప్రయోగం అన్నమాట. గమిష్యతి, సహ గమిష్యతి. గ్రామం గమిష్యతి. సహ గంత అంటే వెళతాడు అని. సో, అభావం గంత అంటే అభావాన్ని పొందేటువంటిది. అభావాన్ని పొందేటువంటిది అలా ఎప్పటికి కూడా జరగదు. నా భూయః భూయః అంటే ఏంటి? పునః. శంకరాచార్యుల వారు చాలా పదాల కంటే కూడా అర్థాలు కూడా రాస్తుంటారు చాలా పదాలకి. భూయః పునః తస్మాత్ న మ్రియతే. న భూయః అంటే న తస్మాత్ మ్రియతే. ఆ తర్వాత ఇదానీం భూత్వా ఒకప్పుడు ఉండి మళ్ళీ మరణం ఉండదు. అలాగే యో హి భూత్వా న భవిత స మ్రియతే ఇత్యుచ్యతే లోకే. యో హి భూత్వా యో హి భూత్వా న భవిత స మ్రియతే ఇత్యుచ్యతే లోకే. స మ్రియతే ఇత్యుచ్యతే లోకే. ఇందాక మనం చెప్పుకున్నదే. యో హి భూత్వా ఒకప్పుడు ఉండి నభవిత ఇంకొకప్పుడు ఉండడో అతడు స మ్రియతే ఇది ఉచ్యతే లోకే. లోకే అంటే లోక వ్యవహారంలో అలా మాట్లాడుకుంటాం. తర్వాత వా శబ్దాత్ నా శబ్దాచ్చ వా శబ్దాత్ న శబ్దాత్ చ అయం ఆత్మ అభూత్వా భవిత వా అయం ఆత్మ అభూత్వా భవిత వా దేహవత్ న భూయః పునః దేహవత్ న భూయః పునః
తస్మాత్ న జాయతే. తస్మాత్ న జాయతే. ఈ వా నా అనేటువంటి వచ్చాయి కదా, అది మొట్టమొదటిలోనే చెప్పారు వా శబ్ద చార్థే అని చెప్పని అన్నాడు. వా అనేటువంటి శబ్దాన్ని చా అనే కింద తీసుకోవాలి. తర్వాత నా అనేటువంటి ప్రయోగం కూడా వచ్చింది. ఈ రెండు మాటలు అనడం వల్ల మనకి ఇంకొక అర్థం కూడా వస్తుంది ఈ శ్లోకంలో అంటున్నారు. ఈ రెండు పదాలు వాడడం వల్ల వా శబ్దాత్ నా శబ్దాత్ చ, ఈ వా శబ్దం వాడడం వల్ల నా శబ్దం వాడడం వల్ల అయమాత్మ భూత్వా భవితావా అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అని. అంటే ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి? అభూత్వా భవితావా, అభూత్వ ఒకప్పుడు లేకుండా ఉండి, భవిత ఇంకో మళ్ళీ మళ్ళీ వచ్చిన సమయంలో ఉండేటువంటిది వా. దేహవత్, దేహవత్ అంటే ఏమిటి? ఈ దేహం ఒకప్పుడు లేడు, మళ్ళీ ఒకప్పుడు ఉండదు. అభూత్వా భవిత అంటే ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది, మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఉండదు అనుకోండి. సో అభూత్వా భవిత స జాయతే ఇత్యుచ్యతే. అలాంటిది దేహవత్, దేహవత్ అంటే దేహం లాగా వచ్చిపోయేటువంటిది కాదు. భూయ పునః తస్మాత్ న జాయతే. న జాయతే అనేదాన్ని ఇంకా డీటెయిల్ గా వివరిస్తున్నాడు అంతే. తర్వాత న జాయతే, వేర్ ఇస్ ఇట్, భూత్వా న జాయతే. ఓకే, యస్మాదేవం తస్మాత్. ఇక్కడ నా దగ్గర యహి యహి అభూత్వా భవితా సహ అని ఉంది సార్ ఇక్కడ ఇక్కడ. ఇక్కడ ఇంకో లైన్ మిస్ అయినానులే. ఆ, యో హి అభూత్వా భవితా స జాయతే ఇత్యుచ్యతే. యో హి అభూత్వా భవితా సహ జాయతే ఇత్యుచ్యతే. న ఏవం ఆత్మా అతో న జాయతే. న ఏవం ఆత్మ అతో న జాయతే. అదే సేమ్ టైం. యోహి అభూత్వా భవిత ఒకప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఉండబోయేది, స జాయతే ఇత్యుచ్యతే దాన్ని పుట్టుతుంది అంటాము. నా ఏవం ఆత్మ, ఆ విధంగా ఆత్మ అలా కాదు. అతః న జాయతే అందువల్ల అది పుట్టదు. చాలా సింపుల్ లాంగ్వేజ్. యస్మాదేవం తస్మాత్ అజః. యస్మాదేవం తస్మాత్ అజః. యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యః చ. యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యః చ. ఇలాంటి అన్నిటినీ కంక్లూడ్ చేసి చెప్తున్నాడు. యస్మాదేవం తస్మాత్, యస్మాత్ ఏవం తస్మాత్ అంటే పాతవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. యస్మాత్ అంటే ఎందువలనైతే, అందువల్ల. యస్మాదేవం ఎందువలనైతే ఈ విధంగా ఉన్నదో అందువల్ల అని. ఎందువల్ల అని మళ్ళీ మనం అంతా చెప్పుకోనక్కర్లే, పాతంతా ఇప్పుడు ఇందాకనే చెప్పుకున్నాం. అందువల్ల అజహ అంటే దీనికి జన్మ లేనటువంటిది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పరమాత్మకు చెప్పేటువంటి విశేషణాలనే మనం జీవాత్మ కూడా చెప్తున్నారనమాట ప్రతి చోట. పరమాత్మకు చెప్పేటువంటి ఏ విశేషణాలు అయితే ఉన్నాయో అది నిరవయ, అవికారి అని సేమ్ విశేషణాలే. అజహ అని ఇవి సేమ్ విశేషణాలే జీవుడికి కూడా చెప్తున్నారు. అంటే ఏమిటి? జీవాత్మ ఇది నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ అనేటువంటిది మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు అనమాట. భగవద్గీతలో వచ్చిన బేసిక్ డిఫికల్టీ ఏంటంటే మొట్టమొదటి 20 శ్లోకాల్లోనే 10వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకునే మొత్తం హార్డ్ కోర్ ఫిలాసఫీ చెప్పాడు. ఈ హార్డ్ కోర్ ఫిలాసఫీ దీనికి ఉన్నటువంటి వ్యాఖ్య చూసి మనం భయపడామంటే మిగతా అంతా మిస్ అయిపోతాం. సో మనకి ఎనివే శ్రీకృష్ణుడు అలా ప్లాన్ చేసుకున్నాడు, మరి ఏం చేద్దాం. సో అది మనం చెప్పుకొని ఈ 30 శ్లోకాలు అయిపోయిన తర్వాత చాలా సాఫీగా ఉంటుంది. మళ్ళీ చాలా లౌకికమైనటువంటి విషయాలు, తర్వాత రకరకాలైనటువంటి మన సాధనలు ఎలా ఉండాలి, భక్తి అది ఇది యజ్ఞాలంట అవి ఇవి ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ, మళ్ళీ 13వ అధ్యాయం వచ్చే వరకు మళ్ళీ కొంచెం కష్టమేమి ఉండదు. సో ఎనివే, యస్మాదేవం తస్మాత్ అజః యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యశ్చ. ఎందువల్ల అయితే దానికి మరణం లేదు అందువల్ల దాని నిత్యం. నిత్యం అంటే ఏంటి? త్రికాలాబాధ్యం, కాలాతీతం అని చెప్పుకున్నాం. విచ్ ట్రాన్సెండ్స్ టైం అని. తర్వాత యద్యపి ఆద్యంతయోః విక్రియయోః ప్రతిషేధే యద్యపి ఆద్యంతయోః వికారయోః ప్రతిషేధే సర్వా విక్రియాః ప్రతిషిద్ధా భవంతి. సర్వా విక్రియాః ప్రతిషిద్ధాః భవంతి. తథాపి మధ్యభావినీనాం విక్రియాణాం తథాపి మధ్యభావినీనాం విక్రియాణాం స్వశబ్దైరేవ తదర్థైః స్వశబ్దైరేవ తదర్థైః ప్రతిషేధః కర్తవ్య ఇతి ప్రతిషేధః కర్తవ్య ఇతి అనుక్తానామపి యవ్వనాది సమస్త విక్రియాణాం అనుక్తానామపి యవ్వనాది సమస్త విక్రియాణాం ప్రతిషేధో యథా స్యాత్ ఇత్యాహ శాశ్వత ఇత్యాదిన. ప్రతిషేధో యథా స్యాత్ ఇత్యాహ శాశ్వతః ఇత్యాదినా. వెరీ గుడ్. యద్యపి, ఈవెన్ దో అని, యద్యపి
ఆద్యంతయోః విక్రియయోః యద్యపి ఆ, ఆద్యంతయోః విక్రియయోః అంటే మొట్టమొదటి వికారము, చివరి వికారం ఏమిటి? జననము, నాశనం అనేటువంటిది. జాయతే అనేటువంటిది ఒకటి, నశ్యతే, నశి అదర్శనే అని. అదర్శనే అంటే మళ్ళీ కనపడకుండా పోవడం అని. ఈ రెండు వికారాలను కూడా ప్రతిషేధం చేయగా, యద్యపి ఈవెన్ దో ఈ రెండు వికారములను ప్రతిషేధము చేసినందువల్ల, ప్రతిషేధే అంటే ప్రతిషేధే సతి, ప్రతిషేధం చేయడం ద్వారా సర్వా విక్రియా ప్రతిషిద్ధా భవంతి. మిగతా మధ్యలో ఉండేవన్నీ కూడా ప్రతిషేధం అయిపోతాయి కదా. వాడు పుట్టలేదు, చావలేదు అంటే ఇంక మధ్యలో పెరగలేదు, గడ్డం పెరగలేదు, మీసం పెరగలేదు, ఇట్లాంటివన్నీ రావు కదా. సో సర్వా విక్రియా ప్రతిషిద్ధా భవంతి. తథాపి ఈవెన్ దో అలా చేశాడు, యద్యపి ఈవెన్ దో అలా చేశాడు, తథాపి యద్యపి తథాపి రెండు కలిసి కలిసి వస్తుంటాయి. యద్యపి అంటే ఈవెన్ దో ఇట్ లైక్ దాట్, తథాపి ఈవెన్ దెన్ అని. తథాపి మధ్యభావినీనాం విక్రియాణం, మధ్యలో ఉండేటువంటి వికారములు ఉన్నాయి కదా. జాయితే తర్వాత అస్థి, వర్ధతే. అస్థి అనే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే జాయితే అంటేనే అస్థి అనేది అర్థం వస్తుంది. తర్వాత వర్ధతే, తర్వాత పరిణమతే, అపక్షీయతే, ఇట్లాంటివన్నీ చెప్పబోతున్నాడు అనమాట. ఎలాగ చెప్పబోతున్నాడు? మధ్యభావినీనాం విక్రియాణం. మధ్యభావినీనాం అంటే ఆ మధ్యలో 1-6 మధ్యలో ఉండేటువంటి మధ్యభావిని విక్రియ. మధ్యభావినీనాం విక్రియాణం స్వశబ్దైః ఏవ తదర్థైః ప్రతిషేధః. తదర్థైః శబ్దైః అంటే ఏమిటి? ఆ అర్థం వచ్చేటువంటి శబ్దాలు, ఆ అర్థం వచ్చేటువంటి శబ్దాలను వాడి ప్రతిషేధం చేయాలి అని చెప్పని శ్రీకృష్ణుడి ఉద్దేశం. ఇప్పుడు జాయతే అస్థి తర్వాత జాయతే అస్థి తర్వాత ఏమవుతుంది? వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, ఇవన్నీ కూడా ఉన్నాయి. విపరిణమతే, పరిష్యతే, ఇవన్నీ అపక్షీయతే ఉన్నాయి కదా. అవి అదే పదాలు వాడకుండా ఆ అర్థం వచ్చేటువంటి వేరే పదాలను వాడడం ద్వారా అని. తదర్థ స్వశబ్దై ఏవ, తన మాటలతోనే, తదర్థై ఆ అర్థాలు వచ్చేటువంటి తన మాటలతో, అలాంటి ఆ అపక్షీయతే అలాంటి అర్థాలు వచ్చేటువంటి తన మాటలతో ప్రతిషేధ కర్తవ్య ఆ మధ్యభావి విక్రియలను కూడా, మధ్యలో ఉండేటువంటి వికారాలను కూడా నిషేధించాలి అనేటువంటి ఉద్దేశంతో అనుక్తానామపి యవ్వనాది సమస్త విక్రియాణం, యవ్వనము మొదలైనటువంటి సమస్త విక్రియలు ఉన్నాయి కదా. యవ్వనము తర్వాత ఇంకొంచెం వార్ధక్యము, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా ప్రతిషేధ యథా స్యాత్, ప్రతిషేధం ఎలా జరుగుతుందో, జరగాలనో, ఎలా చేయాలనో, అందువల్ల దాన్ని శాశ్వత ఇత్యాది పదములతో, శాశ్వత మొదలైనటువంటి పదాలతో అని. శాశ్వత అనేది దేన్ని ప్రతిషేధం చేస్తుంది? అపక్షీయత అనే దాన్ని ప్రతిషేధం చేస్తుంది. శాశ్వత, శశ్వద్భవ, శాశ్వత అని. శశ్వద్భవ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది అనేది, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేది. శశ్వత్ ఏకరూపేణ తిష్టతి, ఒకే రూపంలో ఉంటుంది. అందువల్ల శాశ్వత ఇది అపక్షయ లక్షణ విక్రియ, శాశ్వత ఇది అపక్షయ లక్షణ విక్రియ. శాశ్వత ఇది అపచయ లక్షణ విక్రియ. అపచయ అని దాని దగ్గర. ఓకే, అపచయ. అపక్షయ ఓకే, అపక్షయ అంతా ఒకటి దాదాపు అంతే. ఉపచయ అపచయ అన్నట్టుగా అపక్షయ అనేది ఇంకొద్దిగా స్పెసిఫిక్ గా ఉంది, ఎందుకంటే ఆ పాత పదాలు, యాస్కుడు వాడినటువంటి పదాలు. అపక్షయ లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే ప్రతిషిధ్యతే శశ్వద్భవ శాశ్వత, శశ్వద్భవ శాశ్వతః, న అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్, న అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్, నిర్గుణత్వాచ్చ, నిర్గుణత్వాచ్చ, నాపి గుణక్షయేణ అపక్షయః. నాపి గుణక్షయేణ అపక్షయః. శాశ్వత అంటే శాశ్వత అనే పదం వాడినందువల్ల, శాశ్వతోయం పురాణం అనేది అన్నాడు కదా. ఆ శాశ్వత అనే పదం వల్ల ఏంటైంది? అపక్షయము అనేటువంటిది. అపక్షయం అంటే ఏంటి? డికేయింగ్, ప్రాసెస్ ఆఫ్ డికే. అసలైతున్నది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇంకేదో చెవుల నొప్పులు, ఏదో సంథింగ్ ఎల్స్ అనుకోండి. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ అపక్షయ లక్షణం అనేటువంటి విక్రియలు. ఈ వికారములు, బాడీలో వచ్చేటువంటి వికారములు, హ్యూమన్ బాడీనే కాదు, ఆల్ యానిమల్ బాడీస్ ఆల్సో. విక్రియ ప్రతిషిధ్యతే. ప్రతిషిధ్యతే అంటే ఇట్ ఈస్ రిఫ్యూటెడ్, అవన్నీ ఏవి లేవు అని, ఇట్ ఈస్ జస్ట్ డిస్కార్డెడ్ అని. ప్రతిషిధ్యతే ఎందుకు? శశ్వద్భవ శాశ్వత. శశ్వత్ అంటే ఆల్వేస్ అని. శశ్వత్ ఆల్వేస్, శశ్వద్భవ శాశ్వత, ఎల్లప్పుడూ ఒకే పద్ధతిలో ఒకే విధంగా ఉండేటువంటివి అనమాట. శాశ్వత. నా అపక్షీయతే అంటే ఏంటి అర్థం? రెండు రకాలైన అపక్షయం చెప్పాడు ఇక్కడ.
స్వరూపేణ దాని రూపములో ఎలాంటి అపక్షయమే ఉన్నదా? రూపము అంటే ఎలాంటిది? పరమాత్మ రూపం ఏంటి? అనంతమైనటువంటిది. నిరవయవత్వాద్ అంటున్నాడు. స్వరూపేణ నిరవయవత్వాత్. నిరవయవం. సావయవము, నిరవయవం అనేది మనం చెప్పుకున్నాం ఇదివరకు. నిరవయవము అంటే ఇన్ఫినిట్ అని అండి బేసిక్ గా. సావయవం అంటే నేను ఈ రూమ్ లో కూర్చున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొద్ది ముందుకు పోతే లేను, చాలా అవయవాలు బాడీ ఏదో ఇలా ఇలా ఇక్కడ చేయట్లంటే అయిపోయింది నా కెపాసిటీ అంతా. నిరవయవం అంటే ఏమిటి? సపోజ్ మై నా ఐ అనేటువంటి నోషన్ నేను ఈ బాడీ కన్ఫైన్డ్ అని కాకుండా నేను ఐఆమ్ దట్ ఇన్ఫినిటీ అని నేను అనుకున్నాను అనుకోండి. అనుకుంటే దట్స్ మై దట్ అది అప్పుడు నేను అనంతం అయిపోయాను. సో జీవ అనేటువంటిది అనంతం. జీవుడి పరిణామం ఏమిటి అని చెప్పని శాస్త్రంలో పెద్ద చర్చ ఉంటుందండి. జీవుడు అణు పరిమాణమా, సూక్ష్మ పరిమాణమా, మధ్యమ పరిమాణమా అని చెప్పని ఒక పెద్ద చర్చ. మధ్యమ పరిమాణం అంటే ఏంటి? ఒక బాడీలో ఉన్నది. ఆ బాడీ ఉన్నంత సైజులోనే జీవుడు ఉంటాడా? లేక అణు పరిమాణం అంటే ఏంటి? చిన్న అటామిక్ ఇన్ సైజ్ అట్లా ఉంటాడా? లేక విభు పరిమాణం, విభు అంటే ఏంటి? వ్యాపించి ఉన్నటువంటిది. ఎక్కడ మొత్తం అనంతంగా వ్యాపించి ఉన్నటువంటిది. ఆ విధంగా తీసుకొని జీవుడు అంటే విభు పరిమాణం. ఎందుకంటే జీవుడు ఇన్సిడెంటల్లీ ద ఫెలో ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ అంతఃకరణ. అంతఃకరణావచ్ఛిన్నం జీవ అనేటువంటిది ఏంటి? ఇన్సిడెంటల్లీ ద ఫెలో ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బాడీ మైండ్ కాంప్లెక్స్. అంతేగాని దట్ ఈస్ శుద్ధ చైతన్యం. శుద్ధ చిత్తు, శుద్ధ చిత్ అండ్ సత్. ఇన్సిడెంటలీ దే లుక్ యాజ్ దో దే ఆర్ కన్ఫైన్డ్. అది వచ్చినటువంటి ప్రాబ్లం అంతా కూడా. అందువల్ల జీవుడు అనేటువంటి వాడు విభు పరిమాణం. అందువల్ల నిరవయవం. జీవుడికి నిరవయవం. ఎందుకయ్యా నీ బాడీలో ఉన్నావు కదా, నువ్వు నిరవయవం ఎట్లా అంటావంటే, జీవుడి యొక్క లక్షణం ఏంటి అంటే, జీవుని యొక్క సైజ్ ఆర్ జీవుని పరిమాణం ఎంత అనేది బ్రహ్మసూత్రాల్లో పెద్ద చర్చ ఉంటుంది. అది విభు పరిమాణం అని చెప్పని అక్కడ నిర్ణయిస్తారనమాట. ఎందుకు? దానికి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. సూక్ష్మం అయితే ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది, లేక మధ్యమ పరిమాణం అయితే ఏ విధంగా ప్రాబ్లం వస్తున్నది, ఇలాంటివన్నీ కూడా చర్చించి లేదయ్యా ఇది విభు పరిమాణం అని చెప్పని చెప్తారనమాట. సో ఎనివే, స్వరూపేణ నిరవయవత్వాత్. స్వరూపంలో మామూలుగా దేహానికి ఎంత వోల్టేజ్ వస్తుంది, ఇలాంటివన్నీ వస్తాయి కదా, డీకే వస్తుంది. నిర్గుణత్వాచ గుణక్షయేన అపక్షయ. ఇది నిర్గుణం. గుణం అంటే ఎలాంటిది? సపోజ్ ఐ హ్యావ్ ఎ పెయింటింగ్ హియర్. రామరాయ కవి అది పెయింటింగ్ ఉదాహరణ ఇస్తాడు. బెల్లంకొండ రామరాయ కవి దీనిలో ఏంటంటే, సపోజ్ ఐ హ్యావ్ గట్ ఎ పెయింటింగ్ హియర్. అది ఒక 10 ఏళ్ల తర్వాత దానంతా ఫేడ్ అయిపోతుంది. ఇంక 20 ఏళ్ల తర్వాత ఇంకా ఫేడ్ అయిపోయి కొన్నాళ్ళకి పారేయాల్సి వస్తుంది అనమాట. అది అపక్షయం. ఏమిటది? ఈ గుణం దానికి ఉన్నటువంటి ఆ గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణము పోయిందనమాట. సో ఇక్కడ నిర్గుణత్వాచ నాపి గుణక్షయేన అపక్షయ. ఆ చైతన్య స్వరూపములో ఎలాంటి గుణక్షయము లేదు. ఎందుకంటే అది నిర్గుణము కాబట్టి. నిర్గుణమైనటువంటి దానిలో గుణక్షయము లేదు. సమ్ యాంపుల్ టైం. తర్వాత అపక్షయ విపరీత అపి పక్షయ విపరీతాపి వృద్ధి లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే పురాణ ఇది. వృద్ధిలక్షణ విక్రియా ప్రతిషిధ్యతే పురాణ ఇతి. ఓకే. యో హి అవయవ ఆగమేన ఉపచీయతే యో హి అవయవ ఆగమేన ఉపచీయతే స వర్ధతే అభినవ ఇతి చ ఉచ్యతే. స వర్ధతే అభినవః ఇతి ఉచ్యతే. అయం తు ఆత్మ నిరవయవత్వాత్ అయం తు ఆత్మా నిరవయవత్వాత్ పురాపి నవ ఏవ ఇతి పురాపి నవ ఏవ ఇతి. పురాణో న వర్ధతే ఇత్యర్థః. పురాణో న వర్ధతే ఇత్యర్థః. ఓకే. ఇంకొక వికారం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకు ముందు ఏం చెప్పాడు? శాశ్వత అనే పదం వల్ల అపక్షయము లేదు, అపక్షీయతే అనేది తీసేశాడు. దాన్ని రెఫ్యూట్ చేశాడు. ఇక్కడ వర్ధతే అనే దాన్ని పట్టుకొని వస్తున్నాడు. వృద్ధి లక్షణ విక్రియ అంటున్నాడు. వృద్ధి అంటే ఏంటి? పెరగడం. వృద్ధి చెందింది అంటాం కదా. సో వర్ధతే అనేటువంటిది అది అపక్షయ విపరీత. అపక్షయానికి ఆపోజిట్ అయినటువంటిది. అపక్షయము అంటే డికే. డికేకి ఆపోజిట్ అయ్యేటువంటిది ఏంటి? ఆపోజిట్ అనేది ఏంటి? వర్ధతే. అలాంటిది కూడా లేదు. అపక్షయ విపరీత. అపక్షయానికి విపరీతమైనటువంటి, విపరీతం అంటే ఆపోజిట్ అయినటువంటి, వ్యతిరేకమైనటువంటి ఈ వృద్ధి లక్షణ విక్రియ కూడా, ఆ వృద్ధి లక్షణము అనేటువంటి వికారం కూడా ప్రతిషిధ్యతే పురాణ ఇది. ప్రతిషిధ్యతే పురాణ. దీని శాశ్వతోయం పురాణ అన్నాడు చూడండి. పురాణం. పురాణం అంటే ఏంటండి? ఏదో విష్ణు పురాణము, శివ పురాణము ఇలాంటివి సరే ఉన్నాయి. వాటికి కూడా ఇది అర్థం చెప్తారు. పురాణం అంటే పురా అపి నవం అని.
పురాభినవం అంటే ఏంటి? అది ప్రాచీన కాలంలో ఉన్నప్పటికీ కూడా, అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఇది నవం. ఇట్ ఈస్ ఆల్వేస్ రిలవెంట్ అని. పురాభినవం అంటే ఏంటంటే ఇది ఆల్వేస్ రిలవెంట్ అని. సో ప్రతిషిధ్యత ఇక్కడ అర్థం కాదు. ఆల్వేస్ రిలవెంట్ అని కాదు. పురాణ అంటే ఏమిటి? దానిలో వృద్ధి అనేటువంటిది కూడా ఎలాంటి మార్పు కూడా ఉండదు. వృద్ధి అంటే ఏమిటి? దాని అర్థం చెప్తున్నాడు. దాన్ని ఎలాబరేట్ చేస్తున్నాడు. యోహి అవయవాగమైన ఉపచీయతే. అవయవ ఆగమేన. కొత్త కొత్త అవయవాలు రావడం వల్ల, లేక అవయవాలు పెరగడం వల్ల ఉపచీయతే. ఉపచయం అంటే ఏంటి? ఉపచయం అంటే గ్యాదరింగ్ అని చెప్పుకున్నాం కదా! ఉపచయం అంటే ఏంటి? ఆహ్, దిహ ఉపచయే అని కూడా చెప్పాం కదా! దేహము. దేహం అంటే ఏంటి? దిహ అనేటువంటి ధాతువుకి అర్థం ఏంటి? ఉపచయం. బాగా తిని, తిని, తిని లావు ఎక్కడం. బాగా కండలు పెంచుకోవడం, లేకుంటే కండలే పెరుగుతాయిలెండి. గడ్డాలు, మీసాలు అందరికి పెరుగుతుంటాయి. ఓకే. ఉపచీయతే. అవయవాగమేన ఉపచీయతే. అవయవములు ఆగమం అంటే ఏంటి? అవయవాలు బాగా పెరగడం వల్ల ఉపచీయతే. చిన్నప్పుడు ఏదో పాపం పాల బుగ్గలుంటాయి. కొంచెం పెద్దయిన తర్వాత ఏదో గడ్డాలు, మీసాలొస్తుంటాయి. అలాగే కండలు చూసుకుంటారు. కండలున్నా లేకపోయినా ఇలా ఇలా చూసుకుంటాం అన్నమాట. అందరూ కూడా బాయ్స్ అందరూ కూడా. సో, ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. ప్రతిషిధ్యతే పురాణ ఇతి. అవయవాగమేన ఉపచీయతే సవర్ధతే అభినవ ఇతి చ ఉచ్యతే ఉచ్యతే. అభినవ ఓహ్! వీడు చాలా కొత్తగా కనిపిస్తున్నాడా? చిన్నప్పుడు చూసినప్పుడు వీడు పెద్ద పాల బుగ్గలతో ఉండేవాడు. ఇప్పుడు చూస్తే బాగా కండలు గిండలు పెంచాడు అంటాం. సో, అభినవ ఇతి చ వీడు చాలా కొత్తగా ఉన్నాడు వీడు అని చెప్పని అంటుంటాం. అభినవ ఇతి చ ఉచ్యతే. అయం తు ఆత్మ నిరవయవత్వాత్. ఈ ఆత్మ ఎలాంటిది? నిరవయవత్వాత్. ఇది శుద్ధ చైతన్యము, శుద్ధ చిత్తు, సత్తు స్వరూపమైనటువంటి సత్తు, చిత్తు అది. నిరవయవత్వాత్ పురాపి నవ ఏవ ఇతి. అది ఎప్పుడూ ఉండేటువంటిదే. ఇన్సిడెంటల్లీ ఈ శరీరంలో ఇలా ఉందంతే. ఇన్సిడెంటల్లీ ఈ శరీరంలో ఉన్నది. దానిలో ఎలాంటి మార్పు లేదు. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్‌లో మార్పొస్తున్నది. అందువల్ల పురాపి నవ ఏవ న వర్ధతే ఇత్యర్థః. సో, పురాణ అనే పదం వల్ల ఏమి ఇది చేశాడు? ఏమి డినై చేశాడు? వర్ధతే అనేటువంటి దాన్ని డినై చేశాడు. అంతకుముందు శాశ్వత అనే దాని వల్ల అపక్షీయతే డినై చేశాడు. పురాణ అనే పదం వల్ల వర్ధతే అనే దాన్ని డినై చేశాడు. నెక్స్ట్ పదం ఇంకేంటి? పరిణామం. చేంజ్ ఏమన్నా ఉన్నదా అనేటువంటిది. దాన్ని కూడా డినై చేయడానికి ఇంకో కొత్త పదం చెప్పాడు. ఎవరు? కృష్ణుడే చెప్పాడు. కృష్ణుడు చెప్పినాడు గాని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. తథా న హన్యతే తథా న హన్యతే. న విపరిణమ్యతే హన్యమానే విపరిణమ్యమానే అపి శరీరే. న విపరిణమ్యతే హన్యమానే విపరిణమ్యమానేపి శరీరే. ఓకే. పరిణమతే, హన్యతే అనే పదానికి ఇక్కడ మామూలుగా ఏమంటాము? కొట్టడము, చంపడము. హన ధాతువుకి కొట్టడము, చంపడం అని చెప్పుకున్నాం కదా! ఆ అర్థం కాకుండా విపరిణమతే అనేటువంటి అర్థం చెప్తున్నాడు. హన్యతే అంటే విపరిణమ్యతే. పరిణామాన్ని పొందదు, పొందింపబడదు అని. అన్న ప విపరిణమ్యతే. విపరిణమతే అంటే పరిణామం పొందదు. విపరిణమ్యతే అంటే పరిణామం పొందింపబడదు. అంటే ఎవడో ఒకడు కొట్టడం వల్లనో, ఇంకేదో చేయడం వల్ల ఒక పరిణామాన్ని పొందదు అని. పరిణామాన్ని పొందింపబడదు. ఎందుకిలా చెప్పాడు అనేది మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో చెప్పబోతున్నాడు. తథా నహన్యతే న విపరిణమ్యతే. హన్యమానే అంటే విపరిణమ్యమానే శరీరే. శరీరం పరిణామం చెందుతున్నది. శరీరం ఎలా పరిణామం చెందుతున్నది? పుట్టింది, కొంచెం పెరిగింది. మ ప నల్ల వెంట్రుకలు ఇట్లు తెల్లగైపోయాయి. దాని తర్వాత బాడీ అంతా అంగం గలితం, ఫలితం ఏముంది చూడండి. ప ము ము శిరస్సు ముండం అంటే వెంట్రుకలు రాలిపోయి బట్టతలొచ్చింది. ఇవన్నీ కూడా చెప్తున్నారు చూడు శంకరాచార్యులు. అవి విపరిణామం అంటే. సో, ఇక్కడేంటి? విపరిణమ్యతే హన్యమానే అంటే ఏంటి? విపరిణమ్యమానే శరీరే. ఎందుకు ఇలా అర్థం చెప్పాల్సొచ్చింది అని నెక్స్ట్ లైన్‌లో చెప్పబోతున్నాడు. హంతి హంతిః అత్ర విపరిణామార్థో ద్రష్టవ్యః. హంతిః అత్ర విపరిణామార్థః ద్రష్టవ్యః. అపునరుక్తతాయై న విపరిణమ్యతే ఇత్యర్థః. అపన్ అపన్ సారీ అపునరుక్తతాయై న విపరిణమ్యతే ఇత్యర్థః. ఓకే. హంతిః అంటే ఏమిటి? హంతి అనేటువంటి ధాతువు. ఒక ధాతువును మనం హంతిః అంటే ఏమిటి? హంతి అనేటువంటి ధాతువును మనం రిఫర్ చేయాలన్నప్పుడు హంతిః అంటుంటాం. హంతి అనే ధాతువు కు అనా చెప్పాలనుకో హంతేహే అని అంటాం. ఆ విధంగా హంతిః అంటే ఏమిటి? హనధాతువు కు అని. హనధాతువు అక్కడ. హనధాతువు. అత్ర విపరిణామార్థో ద్రష్టవ్య. విపరిణామము అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి అంటున్నాడు. ఎందుకని? పునరుక్తి వస్తుంది. పునరుక్తి దోషం అనేటువంటిది
సామాన్యంగా శాస్త్రంలో ఉండకూడదు. కావ్యాల్లో ఉంటే వండుకోవచ్చు. కావ్యాల్లో ఆమ్రేడితం అనేటువంటిది పెద్ద దోషమేం కాదు. వాడు రిపీటెడ్లీ ఎక్స్‌ప్రెసెస్ హిస్ లవ్ ఆర్ యాంగర్ వాటెవర్. అవన్నిటికి కూడా ఆ కావ్యములో అవన్నీ చెల్లిపోతుంది. శాస్త్రంలో మాటి మాటికి ఎక్కడ పునరుక్తి అనేటువంటిది ఉంటే అది పునరుక్తి దోషం అయిపోయింది. ఇదివరకే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నావు కదా అని. సో అందువల్ల హంతిహి అత్ర విపరిణామార్థ ద్రష్టవ్య అపునరుక్తతాయి. ఇంతకుముందు ఏం చెప్పాడు? మ్రియతే నమ్రియతే అని చెప్పాడు కదా! ఇప్పుడు నహంతే హన్యతే అంటే మళ్ళీ చంపబడదు అని చెప్తే ఏమిటైంది? మళ్ళీ పునరుక్తి అవుతుంది. నమ్రియతే అని ఇదివరకే చెప్పాడు కాబట్టి, హన్యతే అంటే మృతిని పొందదు అని చెప్పిన మనం అంటే, అప్పుడు పునరుక్తి అవుతుంది. అందుకని విపరిణమ్యతే అర్థం చెప్పుకోవాలి అని చెప్పని అంటున్నారనమాట. ఎందుకు? పునరుక్తి దోషం రాకుండా ఉండడం కోసము. తర్వాత అస్మిన్ మంత్రే షడ్భావ వికారాః अस्मिन् मन्त्रे षड्भावविकाराः లౌకిక వస్తు విక్రియాः ఆత్మని ప్రతిషిధ్యంతే. लौकिकवस्तुविक्रियाः आत्मनि प्रतिषिध्यन्ते। సర్వప్రకార విక్రియారహిత ఆత్మ ఇది వాక్యార్థః. सर्वप्रकारविक्रियारहितः आत्मा इति वाक्यार्थः। యస్మాద్ ఏవం తస్మాత్ यस्मादेवं तस्मात् ఉభౌ తౌ న విజానీతః ఇది పూర్వేణ మంత్రేణ అస్య సంబంధః. उभौ तौ न विजानीतः इति पूर्वेण मन्त्रेण अस्य सम्बन्धः। ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే షట్ భావ వికారాః. ఈ 6 భావ వికారాః అంటే ప్రతి వస్తువులో వచ్చేటువంటి మార్పులు. భావ వికారాః భావం అంటే వస్తువు. భావ వికారాః అంటే భావములో వచ్చేటువంటి వస్తువులో వచ్చేటువంటి మార్పులు. లౌకిక వస్తు విక్రియాః లౌకికమైనటువంటి అన్ని వస్తువుల్లోనూ వచ్చేటువంటి విక్రియలే. టేక్ ఎనీథింగ్. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు పుట్టింది, మళ్ళీ కొంతకాలం ఉంటుంది. ఆఫ్‌కోర్స్ పెన్సిల్‌లో వర్ధతే అనేదేమి ఉండదు. ఆఫ్‌కోర్స్ వర్ధతే అపక్షీయతే ఉంది దీనిలో. ఒకప్పుడు పెరిగింది పెన్సిల్ దానిలో అంతా ఇది వేసినప్పుడు. సో ఆ విధంగా ఒక ఉదాహరణ అంతే. బట్ మన బాడీ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ బాడీ తీసుకుంటే చాలా క్లియర్‌గా ఇవన్నీ తెలుస్తాయన్నమాట. షడ్భావ వికారాः లౌకిక వస్తు విక్రియాः ఆత్మని ప్రతిషిధ్యంతే. ఆత్మలో ఈ 6 భావ వికారాలు కూడా లేవు అని చాలా క్లియర్‌గా చెప్పడమైంది. సర్వప్రకార విక్రియారహితః ఆత్మ ఇది వాక్యార్థః. వాక్యం యొక్క మొత్తం అర్థం ఏంటంటే ఓవరాల్ మీనింగ్ ఏమిటంటే ఆత్మలో ఎలాంటి వికారం కూడా లేదు. సర్వప్రకార విక్రియారహిత ఏ విధమైనటువంటి వికారం కూడా లేదు ఆత్మలో అని విషయం. యస్మాదేవం తస్మాత్ ఎందువల్లనైతే ఇలా ఉందో అందువల్ల అని. ఎందువల్లనైతే అంటే ఎందువల్లైతే ఆత్మలో లేదు వికారము లేదో తస్మాత్ అందువల్ల ఉభౌ తౌ అంటే ఎవరు? ఇంతకుముందు చెప్పాడు చూడు ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిమాన హన్యతే అని. ఎవరు వాళ్ళు? ఎవడైతే ఈ ఆత్మలో కర్తృత్వం ఉందనుకుంటాడో ఏనం వేత్తి హంతారం. హంత అని ఎవడైతే హంత అంటే కొట్టేటువంటి వాడు. ఎవడైతే హంత అని అనుకుంటాడో యశ్చైనం మన్యతే హతం ఎవడైతే దీన్ని కొట్టబడింది అనుకుంటాడో వాళ్ళిద్దరు కూడా దీనిలో ఆత్మలో కర్తృత్వము భోక్తృత్వము రెండు కూడా లేవు అని. కొట్టడం అంటే ఏంటి? కర్తృత్వం. కొట్టబడడం అంటే ఏంటి? భోక్తృత్వం. సో ఇక్కడ కొట్టడము లేక చంపడము అనేటువంటి ఉదాహరణలు ఎందుకు ఇచ్చారు? అది కూడా మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్పబోతున్నాడు శంకరాచార్యులు. ఏంటంటే ఇంత స్ట్రాంగ్ ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఎలాంటి క్రియ చేసినా ఎలాంటి కర్మ కూడా ఇతనికి కర్మ లేపం అనేటువంటిది ఆత్మకు లేదు అని. కర్మలేపం అనేటువంటిది ఆత్మకు ఎలా లేదు అని చెప్పడం కోసము హంతి. అదర్వైజ్ కఠోపనిషత్తులో చంపడం అనే ప్రసక్తే లేదు కదా! పాపం ఆయన నచికేతుడు యముడి దగ్గరికి వెళ్తాడు. యముడి దగ్గరికి వెళ్ళి యముడితో నాకు ఆత్మవిద్య కావాలంటాడు. ఆత్మవిద్య కావాలన్నప్పుడు కొంత యముడు ఏదేదో కండిషన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన టెస్ట్ చేసి, సరే ఇతని పిల్లవాడికి కొంచెం మంచి శ్రద్ధ ఉన్నది. వాళ్ళ నాయనకి శ్రద్ధ లేదు. వాళ్ళ నాయన శ్రద్ధ లేనందువల్లనే ముసలి గోవులనందరినీ ఇవ్వడానికి పోయాడట. ఆ ముసలి గోవులు ఎలాంటివంటే పీతోదక, జగ్ధతృణ, దుగ్ధదోహ, నిరింద్రియాః అని అంటాడు ఎక్కడ కఠోపనిషత్తులో. పీతోదకాః అంటే ఆ జంతువులు ఎలాంటివంటే వాటి కోట ఆఫ్ వాటర్ తాగేశాయి. పీతోదకాః అంటే నీళ్లు తాగినవి. నీళ్లు తాగినవి అంటే అర్థం ఏంటి? వాటి జీవితంలో ఎన్ని నీళ్లు తాగాలనో అవన్నీ తాగేశాయి. ఇంకా గొప్పగా తాగడానికి ఇంకేం ఎక్కువ మిగల్లేదు. పీతోదక జగ్ధతృణాః అంటే ఎంత గడ్డి తినాలనో అవన్నీ తినేసింది. తిన్న గడ్డి తిన్నవి అంటే ఏమిటి అర్థము? గడ్డి తినేసింది అంటే ఇక తినడానికి ఏం బాకీ లేదు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత బాగా తినేసాడు. తినేసిన తర్వాత ఇంక చిట్ట చివరిలో ఇంకేం తింటాడు? అప్పుడు ఏదో చిన్న ఒక రొట్టె ముక్కనో తిని ఇంకో కొంచెం ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. జగ్ధతృణాః దుగ్ధదోహాః పాలు పిండేదేమీ లేదు. పిండాల్సిన పాలన్నీ పితికేసింది. అయిపోయింది. దే హావ్ బికమ్ బారన్.
తర్వాత ఒట్టిపోయిందంటాం. అలాంటి వాటిని మా నాన్నగారు ఇస్తున్నారే అయ్యరే అరెరే. దుగ్ధదోహ నిరింద్రియ అనందానామతే లోకాన్ తాన్ సగచ్చతి దదత్ అంటాడు. అనందానామతే లోకాన్ తే లోక తే లోక తాన్ లోకాన్ అంటే ఎక్కడ ఎలాంటి ఆనందం లేనటువంటి లోకాలను మా తండ్రి పొందుతాడు కదా అని అప్పుడు అతని మనిషిలో శ్రద్ధ ఆవివేశ అంట. శ్రద్ధ వచ్చి ఆ విధంగా అనుకుంటాడు. సో కొడుకులో శ్రద్ధ ఉన్నది, తండ్రిలో శ్రద్ధ లేదు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇది? జ్ఞానేన మంత్రేణ హనన క్రియాయ కర్మ. వాళ్ళిద్దరు కూడా ఎవడైతే ఆ, కఠోపనిషత్తు ఉదాహరణ ఇది. కఠోపనిషత్తులో హన్యతే అని ఎందుకు చెప్పారు? కఠోపనిషత్తులో పాపం ఆయన అక్కడ చంపే ప్రసక్తే లేదు కదా. అయినప్పటికీ కూడా అక్కడ రెండు ఉదాహరణలు యమధర్మరాజు ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? ఎలాంటి పని చేసినా కూడా కర్తృత్వం భోక్తృత్వం అనేటువంటిది ఆత్మకు లేదు అని చెప్పడం కోసం, గట్టిగా చెప్పడం కోసం అలా చెప్పాడు అనమాట. తర్వాత రెండవ నెక్స్ట్ శ్లోకానికి చిన్న అవతారిక. 21వ శ్లోకానికి య ఏనం వేత్తి హంతారం ఇత్యనేన మంత్రేణ య ఏనం వేత్తి హంతారం ఇత్యనేన మంత్రేణ హనన క్రియాయాః కర్త కర్మ చ న భవతి అననక్రియాయాః కర్త కర్మ చ న భవతి ఇది ప్రతిజ్ఞాయ ఇది ప్రతిజ్ఞాయ న జాయతే ఇత్యనేన న జాయతే ఇత్యనేన అవిక్రియత్వే హేతుం ఉక్త్వా అవిక్రియత్వే హేతుం ఉక్త్వా ప్రతిజ్ఞాతార్థం ఉపసంహరతి. ప్రతిజ్ఞాతార్థం ఉపసంహరతి. ఫైన్. ఏ ఏనం వేత్తి హంతారం అనేది ఏంటి? 2-19 దానిలో ఏ ఏనం వేత్తి హంతారం శ్రేణం మన్యతే హతం అని చెప్పాడు కదా. దానిలో హనన క్రియాయ కర్తగాడు కర్మ కాదు. హననం అనేటువంటి క్రియ జీవుడికి అంటే జీవాత్మకు హనన క్రియ అనేటువంటి కర్తృత్వం లేదు. హన్యతే అనేటువంటి భోక్తృత్వం కూడా లేదు అని ప్రతిజ్ఞాయ అంటే ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పడం. ప్రతిజ్ఞ అంటే ఏమిటి? అసర్ట్ చేసి చెప్పడం అన్నమాట. ఒక ప్రతిపాదన చేసి. ప్రతిజ్ఞ అంటే ఏమిటంటే ఒక ప్రతిపాదన చేయడం. ప్రతిజ్ఞాయ అంటే ఆ విధంగా చెప్పి, హ్యావింగ్ మేడ్ ఎ స్టేట్మెంట్ అన్నట్టుగా ఇంగ్లీష్ లో. తర్వాత ప్రతిజ్ఞాయ న జాయతే ఇత్యనేన 2-20లో న జాయతే మ్రియతే వా కదాచిత్ అనే దానిలో దానికి కారణం కూడా చెప్పాడు. ఎందుకని? ఇది నిరవయవము, నిర్గుణము, అందువల్ల అని. ఇది నిరవయవము, నిర్గుణము, శాశ్వతము, ఇవన్నీ కూడా గొప్ప ఇవన్నీ ఇచ్చాడు కదండి. విశేషణాలు ఇచ్చారు కదా. ఆ విశేషణాలు అవన్నీ కూడా కారణాలు అన్నమాట. నజాయతే ఇత్యనేన అవిక్రియత్వే హేతుముక్త్వా వికారములు లేవు అనడానికి హేతు. హేతు అంటే కారణం. వికారములు ఎలాంటి చేంజ్ లేదు అనడానికి కారణం ఏంటి? ఇది అవికారి, ఇది నిర్గుణము, ఇది దీనికి ఇంకా ఇవన్నీ చెప్పాడు కదా. ఆ పురాణము ఇవన్నీ కూడా చెప్పారు కదా. ఇవన్నీ విశేషణాలు చెప్పడం వల్ల ఇవన్నీ కూడా ఈ హేతువులు. అవిక్రియత్వే హేతుముక్త్వా ప్రతిజ్ఞాతార్థం ఉపసంహరతి. ప్రతిజ్ఞాతార్థం అంటే ఇది వరకు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఉపసంహారం చేయబోతున్నాడు అనమాట. దేనిలో? ఈ నెక్స్ట్ శ్లోకంలో ఉపసంహారం చేయబోతున్నాడు. ఈ శ్లోకం చదువుదాం. 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం య ఏన ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. ఓకే. వేద అవినాశినం నిత్యం. వేద కూడా పద విభాగం చూస్తే వేద అవినాశినం నిత్యం యహ ఏనం అజం అవ్యయం. ఇదంతా ఒక క్లాజ్ అనుకోండి, పూర్తి సెంటెన్స్ కాదు. కథం సహ పురుష పార్థ కం ఘాతయతి హంతి కం. ఇది మొత్తం చిన్న 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 పదాలే. హే పార్థ అనేది మధ్యలో సంబోధన. హే పార్థ, హే పార్థ ఓ అర్జున. ఇక్కడ మొదటి దాన్ని ఒక చిన్న ఇది పెట్టుకుంటే అన్వయం పెట్టుకుంటే ఎలాగంటే యహ వేద అవినాశనం నిత్యం యహ. యహ ఎవడైతే అనేది. మనం మామూలుగా శ్లోకం తీసుకున్నప్పుడు అక్కడ కర్త కర్మ క్రియలు ఎక్కడున్నాయో ఒకసారి లొకేట్ చేసుకోవాలి. ఆ కర్తతో మొదలు పెట్టుకుంటే మనకు మామూలుగా మనం అలవాటైనటువంటి వాక్యం వస్తుంది. కావ్యంలో కానీ లేక శ్లోకంలో కానీ మధ్యలో ఎక్కడో ఉంటుంది కర్త కర్మ క్రియలు. కానీ మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కర్త కర్మ క్రియలు మొదలు పెట్టుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. అందువల్ల యహ
ఏనం ఏనం అంటే ఏమిటి? దీనిని. దేనిని అంటే ఏంటి? ఈ జీవాత్మను ఈ జీవాత్మను అజం, అవ్యయం, అవినాశినం, నిత్యం ఇవన్నీ కూడా ఎవడైతే ఏనం, అజం, అవ్యయం, అవినాశినం, నిత్యం ఇవన్నీ కూడా విశేషణాలు. ఇవన్నీ కూడా ద్వితీయ ఏకవచనంలో ఉన్నాయి. అజహ అనేదానికి అజం, అజముగా అని. తర్వాత అవ్యయ అనేదానికి అవ్యయముగా, అవ్యయముగా. అవినాశి అనేదానికి అవినాశినం. నిత్య నిత్య అనేదానికి నిత్యం. నిత్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మ అనే పదం నపుంసకలింగం కదండి. మనం ఆత్మ అన్నప్పుడు పుంలింగం అవుతుంది అంతే. బ్రహ్మ అన్నప్పుడు నపుంసకలింగం. తర్వాత యహ ఏనం జీవాత్మ. ఇక్కడ జీవాత్మ అనేది ఉంది కదా, జీవాత్మ అనేది కూడా ఆ బ్రహ్మ అనే పదం కంటే జీవాత్మ అనేది బెటర్. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రహ్మ గురించి చెప్పుకోవడం లేదు, జీవాత్మ గురించే చెప్పుకుంటున్నాము. ఏనం అజం అవ్యయం. అజం పుట్టుక లేని దానిగా, అవ్యయం ఎలాంటి వ్యయము, ఎలాంటి చేంజ్, ఎలాంటి డికే లేనటువంటి దానిగా, అవినాశనం ఎలాంటి నాశనం లేని దానిగా, నిత్యం ఎటర్నల్ గా. ఎవడైతే వేద యహ ఏవం వేద. యహ వేద య ఏవం వేద అనే మంత్రాలు వస్తుంటాయి. మనం మామూలుగా ఏదైనా మంత్ర గుడికి పోయో లేక ఇంట్లో కానీ పురుష సూక్తం ఇలాంటి ఇవి చదివి చూస్తే ఏనం వేద యో పామాయతనం వేద ఇవన్నీ మనం వింటుంటాం మామూలుగా గుళ్ళలో. యహ వేద అంటే ఎవడైతే తెలుసుకుంటాడో అని ఇక్కడ మొదటి వాక్యం అంతా కూడా ఎవడైతే దీనిని ఈ విధంగా తెలుసుకుంటాడో. ఏ విధంగా? అజం, అవ్యయం, అవినాశి, నిత్యం అని చెప్పి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కథం సపురుష. సపురుష యహ వేద సపురుష. ఎవడైతే నేర్చుకుని తెలుసుకుంటాడో సహ పురుష, ఆ వ్యక్తి. పురుష అంటే ఇప్పుడు మగోడనే కాదు, ఎనిబడి. ఆ వ్యక్తి కథం కం ఘాతయతి హంతి కం కథం ఏ విధంగా కం ఘాతయతి ఎవణ్ణి చంపుతాడు, ఎవణ్ణి ఘాతయతి అంటే చంపిస్తాడు అని. లేక కొట్టిపించడం. హననం అంటే నేరుగా కొట్టడం. ఘాతయతి అంటే ఏమిటి? కొట్టించడం. ప్రేరణార్థకం అన్నమాట. వాడు ప్రేరకకర్త కాదు, సాక్షాత్ కర్త కాదు. ఇక్కడ ప్రేరణార్థకం. దానికి హేతు కర్తృత్వం అంటారు. హేతు కర్తృత్వం అంటే ఇక్కడ కూర్చొని ఏదో టెర్రరిస్ట్ గాడికి వాడు పైసలు ఇస్తాడు. ఎవడు పాకిస్తాన్ లో ఎవడో పైసలు ఇస్తాడు, వాడిని మోటివేట్ చేసి పంపిస్తాడు, వాడు హేతుకర్త. యాక్చువల్ గా అక్కడ ఫీల్డ్ లో పోయేటువంటి వాడు కర్త. హేతు కర్తృత్వము కానీ. సో ఈ విధంగా తీసుకుంటే వాళ్ళని కూడా మనం అందరం మనం టెర్రరిస్టులను కూడా మనం పాఠం చేయాల్సి వస్తుంది. కానీ అది లౌకిక దృష్టితో ఉండదండి. ఎందుకంటే లౌకిక దృష్టిలో ఎవడైతే తప్పు చేశాడో వాడిని పనిష్ చేయాల్సిందే. ఎందుకంటే వాడు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మనం ఇక్కడ జీవాత్మ గురించి చెప్పుకునేటప్పుడు అది కరెక్టే. మనం అక్కడ జీవాత్మ గురించి చెప్పుకోవడం లేదు, వాడు ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు కదా. లేకుంటే అర్జునుడు యుద్ధం చేయాల్సిన ప్రసక్తే లేదు. ఎందుకంటే అర్జునుడు యుద్ధం చేయడం ధర్మాన్ని రక్షించడం కోసమే. సో ఎనివే, కథం స పురుష పార్థ. హే పార్థ, కథం స పురుష. అలాంటి మన వ్యక్తి కథం ఏ విధంగా ఎవరిని చంపగలడు, ఎవరిని చేస్తాడు అంటే ఏమిటి? అది ఇట్స్ కాల్డ్ ఏ రెటరికల్ క్వశ్చన్ అంటారు. అంటే ఆక్షేపార్థ అని సంస్కృతంలో దీన్ని ఆక్షేపార్థం అంటారు. ఆక్షేపం అంటే వాడు ఎవరిని చంపుతాడు, వాడికి ఎవరిని చంపుతాడు, ఏమి ఉంది అంటే అంటే ఏంటి? ఎవరిని చంపడు. ఆ, ఏం, అతనికి హేతు కర్తృత్వము లేదు, కర్తృత్వము లేదు. రెటారికల్ క్వశ్చన్ అంటే ఏంటంటే దానికి ఎప్పుడు కూడా ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద నెగిటివ్. ఆక్షేపార్థంలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాడు ఎవరిని చంపుతున్నాడు, ఎవరిని చేస్తున్నాడు అంటే ఏమిటి? చంపేదేవుడు చచ్చేదేవుడు అన్నాడు అనుకోండి, అది దానికి నెగటివ్ ఆన్సర్ వస్తుంది. సో అట్లాంటి వాటిని ఆక్షేపార్థం అంటాం. ఇంగ్లీష్ లో మనం వాటిని రెటారికల్ క్వశ్చన్ అంటుంటాం. సో ఇది దీని మామూలుగా పదాలకు అర్థం. ఇప్పుడు భాష్యం చూద్దాము. టైం ఉంది, టైం అయిపోతూ వచ్చిందా? ఓకే, 45 అయిపోయింది. ఒక వాక్యం చదువుదాంలేండి. వేద విజానాతి. ఇది కూడా వాక్యం పెద్దగానే ఉంది. వేద విజానాతి వేద విజానాతి అవినాశినం అంత్యభావ విక్రియారహితం అవినాశినం అంత్యభావ వికారరహితం నిత్యం విపరిణామరహితం నిత్యం విపరిణామరహితం యో వేద ఇది సంబంధ. యో వేద ఇది సంబంధః. ఓకే, ఇక్కడి వరకు ఆపుదాంలే. ఎందుకంటే వేద విజానాతి ఎవడైతే తెలుసుకుంటాడో, యహ ఏవం వేద. ఇక్కడ ఏమిటి? అవినాశనం. అవినాశి అంటే ఏంటి? అంత్యభావ వికార రహితం. ఇక్కడ పైన అంత్యభావం చెప్పారు, అంత ఎక్కడ ఉన్న జాయతే మ్రియతే వా అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ దాన్ని పునరుక్తి అని కాదులే. పునరుక్తి అని కాదు, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో అని. సో వాడికి ఏం జరుగుతుంది అనేది కొత్త విషయం ఇక్కడ. ఎవడైతే ఈ విధంగా ఈ జీవాత్మను
అంత్యభావ అంత్యవికార రహితం. అంత్యవికారం అంటే ఏంటి? నాశనం లేని దానిగా ఎవడైతే తెలుసుకుంటాడో, పరిణామం లేని దానిగా అయితే తెలుసుకుంటాడో వాడు వాడు ఏమి ఎవరిని చంపుతున్నాడు, ఎవరిని చంపిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇక్కడ నుంచి మళ్ళీ చదువుతాం. వీ కెన్ హ్యావ్ ద క్లాస్ ఆన్ 15th. ఓకే, విల్ స్టాప్ హియర్. ప్రశ్నలు ఏమి లేవు. ఓకే, ఫైన్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.